ఇదంతా ఈ చాలా చాలా కాలం క్రితం రెనోవేట్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా రౌండ్గా యూరోపియన్ స్టైల్లో తయారు చేసిన డోమ్ అనమాట. దీని కింద మనం ఇప్పుడు నిలబడిన చోట కింద లోపల రైళ్ళు వెళ్తున్నాయి. అదేంటంటే లోకల్ ట్రైన్స్ వెళ్తున్నాయి. దాని కింద మళ్ళీ పార్కింగ్ ఉంది. ఇదంతా ఉందన్నమాట కిందంతా. దీని కింద మనం ఇప్పుడు నిలబడిన చోట కింద లోపల రైళ్ళు వెళ్తున్నాయి. అదేంటంటే లోకల్ ట్రైన్స్ వెళ్తున్నాయి. దాని కింద మళ్ళీ పార్కింగ్ ఉంది. ఇదంతా ఉందన్నమాట కిందంతా. స్టాంప్స్ కలెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే ఎటువంటి స్టాంప్స్ కావాలి అనేది వాళ్ళు చూసుకోవచ్చు అనమాట. చూసుకోవడానికి ఇలా చూపిస్తున్నారు. ఒక 2-3 సంవత్సరాల క్రితం ఏంటంటే ఈ 6వ ఫ్లోర్లో 6వ అంతస్తులో ధాన్యం పండించారు. హలో డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? నేను మీ జపాన్ సాయని మాట్లాడుతున్నాను. మీరంతా బాగున్నారని అనుకుంటున్నాను. లాస్ట్ టైము మీకు బుల్లెట్ ట్రైన్ స్టేషన్, టోక్యో బుల్లెట్ ట్రైన్ స్టేషన్ గురించి చూపించాను. ఇవాళ మార్నోవుచి సైడ్ అని వేరే సైడ్ ఉందన్నమాట. లాస్ట్ టైం చూపించింది యాయేసు సైడ్ అని చూపించాను. ఇది మార్నోవుచి సైడ్ అంటారు. సేమ్ స్టేషన్కి అనమాట. అయితే ఇటువైపు ఏంటంటే ఎంపరర్ ప్యాలెస్ బాగా దగ్గరలో ఉంటుంది. ఈ మార్నోవుచి సైడ్ చూడండి ఎలా ఉందో. ఇవన్నీ ఏంటంటే మనకి నార్మల్ ట్రైన్స్, తర్వాత మధ్యలోది ఏంటంటే బుల్లెట్ ట్రైన్స్ ఉన్న బోర్డ్ అనమాట. అయితే ఇదంతా లోపలంతా స్టేషను. సో అందరూ ఇలా టికెట్ అది పెట్టి బయటకు రావడం కానీ లోపలికి వెళ్ళడం కానీ చేస్తూ ఉంటారు. దీన్ని మార్నోవుచి కితాగుచి అంటారనమాట. మార్నోవుచి నార్త్ ఎగ్జిట్ అంటారనమాట దీన్ని. సో ఇటు నుంచి వెళ్తే మనకేంటంటే యాయేసు సైడ్, అదర్ సైడ్ మీకు మొన్న చూపించాను కదా, బస్సులు అవి ఆగుతాయని చెప్పాను. అటువైపు వెళ్ళడానికి దారి ఉందన్నమాట. సో ఇందులో మీకు రోజుకి 4000 ట్రైన్లు వస్తాయి. 28 ప్లాట్ఫామ్స్, 28 ప్లాట్ఫామ్లు ఉన్నాయి అని చెప్పాను. సో మనం ఇవాళ ఇక్కడి నుంచి నెమ్మదిగా మీకు ఎంపరర్ ప్యాలెస్ వైపు తీసుకెళ్ళి ఎంపరర్ ప్యాలెస్ గురించి చెప్దామని నా కోరిక అనమాట. దాని ముందు చూడండి డోమ్ అది ఎలా తయారు చేశారో. ఇదంతా ఈ చాలా కాలం క్రితం రెనోవేట్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా రౌండ్గా యూరోపియన్ స్టైల్లో తయారు చేసిన డోమ్ అనమాట. సో ఈ స్టేషన్ కింద ఇటువైపు కూడా రకరకాల లోకల్ ట్రైన్స్ వస్తూ ఉంటాయి. తర్వాత ఇక్కడి నుంచి కూడా కింద కూడా షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి. తర్వాత పెద్ద పెద్ద కంపెనీస్ అవన్నీ కూడా ఈ ఏరియాలో ఉన్నాయన్నమాట. సో మనం ముందుకు వెళ్దాము. ముందుకెళ్ళి అక్కడ పక్కన ఉన్న వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పదండి వెళ్దాం. సో మనం ఇప్పుడు స్టేషన్ నుంచి బయటకు వచ్చామన్నమాట. మార్నోవుచి సైడ్ అంటారు. ఆ స్టేషన్ నుంచి బయటకు వచ్చాం. చూడండి ఇది స్ట్రక్చర్ ఎలా ఉందో చూడండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఈ ఏరియాలో ఏంటంటే అన్నీ పెద్ద పెద్ద ఆఫీసులు ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఆ పెద్దగా బిల్డింగ్స్ కనబడుతున్నాయి చూసారా, గ్లాస్ బిల్డింగు, అందులోనే నేను పనిచేసేది. ఆ తర్వాత ఇదంతా స్టేషను. ఈ స్టేషన్లో ఏంటంటే మనకి ఎంపరర్ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇలాగ మధ్యలో స్పెషల్ గేట్ ఉంది ఆయనకి. ఇందులోంచి వెళ్ళి బుల్లెట్ ట్రైన్ ఎక్కుతారనమాట ఆయన. సో తర్వాత ఇది నెమ్మదిగా చూస్తే చాలా ఓల్డ్ కన్స్ట్రక్షను. చూడండి ఇది ఎలా ఉందో. ఇదంతా మార్నోవుచి సైడ్ అంటారు. ఇందులోనే టోక్యో స్టేషన్ హోటల్ అని హోటల్ కూడా ఉంది. చాలా బాగుంటుంది హోటల్ కూడా. తర్వాత మీకు ఇక్కడ ఇలాగ వైట్గా కనబడుతుంది చూసారా, క్లాక్ కనబడుతుంది. ఆ తెల్లగా క్లాక్ కనబడుతుంది. ఆ క్లాక్ కనబడేది ఏంటంటే అది పోస్ట్ ఆఫీస్ అనమాట. అయితే ఏం చేశారంటే ఆ పోస్ట్ ఆఫీసు పడగొట్టి మంచిగా పెద్ద బిల్డింగ్ కట్టాలన్నారు. అయితే చాలామంది పీపుల్ అబ్జెక్ట్ చేశారనమాట. పాతగా ఉన్న కన్స్ట్రక్షన్ని మళ్ళీ పడగొట్టి చేయటం అనేది పద్ధతి కాదు, కాబట్టి దాన్ని పాతదాగా ఉంచాలి. అంటే మన ఊళ్ళో చూస్తే పెద్ద పోస్ట్ ఆఫీస్ అంటారు చూసారా, అలాగనమాట. ఇది పెద్ద పోస్ట్ ఆఫీస్ అనమాట, వైట్ది. అయితే దాన్ని ఏం చేశారంటే కింద ఉండే స్ట్రక్చర్ని అలాగ ఉంచేసి పైన మాత్రం పగలగొట్టి సగం నుంచి ఆ పైన పెద్ద బిల్డింగ్ లేపారు చూడండి. అంతా కంప్లీట్గా ఇదంతా ఆఫీసెస్ అన్నమాట. ఆఫీసెస్, తర్వాత షాపింగ్ కాంప్లెక్స్ ఇవన్నీ ఉన్నాయి. ఈ బిల్డింగ్ కూడా నేను జపాన్ వచ్చిన తర్వాతే చేశారనమాట. తర్వాత దూరంగా ఇప్పుడు అక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ చుట్టుపక్కల ఉన్న కొన్ని బిల్డింగ్స్ అన్నీ నేను జపాన్ వచ్చిన తర్వాతే కన్స్ట్రక్ట్ చేశారు. తర్వాత ఇటుపక్క చూడండి, ఇటుపక్క చూస్తే మీకు
ఇవన్నీ ఏంటంటే ఇందులో చాలా పెద్ద పెద్ద ఆఫీసులు, ఎక్స్పెన్సివ్ కంపెనీలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. బ్లూంబర్గ్ అంటారు కదా, ఆ బ్లూంబర్గ్ ఆఫీస్ కూడా వీటిలోనే ఉంది. తర్వాత కింద కూడా షాపింగ్ కాంప్లెక్స్లు, రెస్టారెంట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అదంతా ఏంటంటే బిజినెస్ ఏరియా, ఆఫీసెస్ ఉంటాయి. జపాన్లో రన్ అయ్యే మనీలో దాదాపుగా ఒక 30-40% పైన మనీ అంతా ఈ ఏరియా నుంచి వెళ్తుందన్నమాట. ఈ ఏరియాని ఏంటంటే చియోడాకు అంటారు. చియోడాకు అనేది ఏంటంటే జపాన్లో టోక్యోలో సెంట్రల్ అనమాట, హార్ట్ లాంటిది అనమాట. మనీ అంతా దాదాపుగా జపాన్లో ఉన్న మనీ చాలా వరకు మూవ్ అయ్యేది ఈ ఏరియా నుంచి. ఈ ఏరియాలో ఆఫీస్ ఉందంటేనే చాలా ప్రెస్టీజియస్ ఇష్యూ అనమాట. ఎందుకంటే ఎంపరర్ ప్యాలెస్కి దగ్గరలో ఉంది. తర్వాత ఇది ఇక్కడ బాగా డెవలప్ అయింది, బాగా డెవలప్ చేశారు. ఇప్పుడు ఏంటంటే అటువైపు కూడా బాగా డెవలప్ చేస్తున్నారు. నేను పనిచేసే ఆఫీసు ఇక్కడ ఉందన్నమాట. పదండి మనం ముందుకు వెళ్దాం, ఎంపరర్ ప్యాలెస్ దగ్గరికి వెళ్దాము. దాని ముందు ఒకసారి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం. చూసారా, దీని కింద దాదాపుగా 3-4 అంతస్తుల కింద ఉంది. రెస్టారెంట్లు ఉన్నాయి. దీని కింద మనం ఇప్పుడు నిలబడిన చోట కింద లోపల రైళ్ళు వెళ్తున్నాయి. అదేంటంటే లోకల్ ట్రైన్స్ వెళ్తున్నాయి. దాని కింద మళ్ళీ పార్కింగ్ ఉంది. ఇదంతా ఉందన్నమాట. కిందంతా పైకి ఇలా కనబడుతుంది కానీ కిందంతా మళ్ళీ వేరే లైఫ్, వేరే ప్రపంచం అక్కడ అవుతుంది. అయితే గొప్ప విషయం ఏంటంటే మనం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చలిగా ఉన్నా వర్షం పడినా సంబంధం లేదనమాట. ఎందుకంటే అండర్ గ్రౌండ్ నుంచి మనం నడిచేసి వెళ్ళిపోవచ్చు. దాదాపు కిలోమీటర్న్నర వరకు దాదాపుగా మనకు అండర్ గ్రౌండ్లో నడిచి వెళ్ళిపోవచ్చు అనమాట. సూర్యుడిని చూడకుండా కూడా మనం కొంతమంది అయితే బిల్డింగ్ నుంచి కిందకి వచ్చి ట్రైన్ ఎక్కి ఆ తర్వాత ఇక్కడ దిగి మళ్ళీ అండర్ గ్రౌండ్లో వెళ్ళి ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. అంటే ఆకాశం చూడాల్సిన అవసరం కూడా లేదనమాట. అంత ఇదిగా చేశారు. ఎందుకంటే ఒకటేంటంటే వెదర్ బాగోలేదంటే ఉపయోగపడుతుంది. తర్వాత ఫ్యూచర్లో ఎప్పుడన్నా బాంబింగ్స్ కానీ ఏదైనా యుద్ధం కానీ జరిగినప్పుడు ఈ అండర్ గ్రౌండ్లోకి మనకి ప్రొటెక్షన్గా ఉంటుంది అనమాట. అందుకని చాలా కంట్రీస్లో ఇలాంటివి తయారు చేస్తూ ఉంటారు. ముందుకెళ్దాం పదండి. డియర్ ఫ్రెండ్స్, ఇది ఫ్యూయల్ సెల్ బస్ అంటారు. ఈ ఫ్యూయల్ సెల్ బస్ ఏంటంటే ఓన్లీ హైడ్రోజన్ వాడుతుందన్నమాట. దీనిలోంచి ఒక రకమైన పొల్యూషన్ కానీ గ్యాస్ కానీ హీట్ కానీ ఏమీ రాదు. ఓన్లీ వాటర్ వేపర్ అంటారు చూసారా, ఓన్లీ వాటర్ వేపర్ మాత్రం వస్తుందన్నమాట. అయితే ఈ ఫ్యూయల్ సెల్ బస్ ఏంటంటే జపాన్లో మనకి ఒలింపిక్స్ జరుగుతున్నాయి కదా, ఆ ఒలింపిక్స్ జరుగుతున్నాయని చెప్పి వాళ్ళు తయారు చేశారన్నమాట. టయోటా కంపెనీ తయారు చేస్తుంది బస్సులు. తయారు చేయడానికి చాలా ఎక్స్పెన్సివ్ బస్సులు, కానీ టికెట్ ప్రైస్ మాత్రం సేమ్ అనమాట. 160 అలా అవుతుంది. లోపల చాలా బాగుంటుంది. చూడండి ఎలా ఉందో. ఇది నార్మల్ పబ్లిక్ బస్ అనమాట. ఇప్పుడు మన ఇంటి దగ్గర కూడా ఈ బస్సు చాలా తిరుగుతున్నాయి. ఇది టోక్యో స్టేషన్ హోటల్ అంటారనమాట. అప్పుడప్పుడు ఏదైనా బిజినెస్ మీటింగ్స్ అవి జరుగుతూ ఉంటాయి. నాకు జరిగినప్పుడు ఏంటంటే ఎవరినైనా కలవటానికి ఇక్కడ వచ్చి కలుస్తూ ఉంటాను నేను. ఈ టోక్యో స్టేషన్ హోటల్ అనమాట. మంచి లాబీ, చాలా చాలా బాగుంటుంది లోపల. సో తర్వాత హోటల్ అనమాట. ఇక్కడ మనం స్టే చేయొచ్చు. నెక్స్ట్ డే మళ్ళీ బుల్లెట్ ట్రైన్ ఎక్కాలంటే ఎక్కడానికి ఉంటుంది. సో ఇది పాత పోస్ట్ ఆఫీస్ అనమాట. మన ఊళ్ళో ఎలా పాత పోస్ట్ ఆఫీస్ ఉందో అలాంటి పెద్ద పాత పోస్ట్ ఆఫీసు. అయితే ఈ పోస్ట్ ఆఫీస్ చూడండి ఎలా ఉందో. ఆ తెల్లగా ఉంది చూసారా, ఇదంతా పాత పోస్ట్ ఆఫీస్ అనమాట. లోపల కూడా చాలా బాగుంటుంది. అయితే ఆ పైన ఏం చేశారంటే కింద స్ట్రక్చర్ మాత్రం అలా ఉంచి పైన మాత్రం మార్చారు అంతా. అయితే దాని పక్కన ఇంకో బిల్డింగ్ ఉంది చూసారా పొడుగ్గా. అందులో ఏంటంటే జేపీ మోర్గాన్ అని చాలా ఫేమస్ అమెరికన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఉంది. చాలామంది ఇండియన్స్, మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది అందులో పనిచేస్తున్నారు. జేపీ మోర్గాన్ అంటే చాలా ఫేమస్ అమెరికన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అనమాట. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్దాము. పోస్ట్ ఆఫీస్ నుంచి ఆ పక్కనే షాపింగ్ కాంప్లెక్స్ చేశారనమాట. చాలా బ్యూటిఫుల్గా కట్టారు. చూడటానికే చాలా చూస్తారు, చాలా బాగుంటుంది. మనం వెళ్ళి ఒకసారి చూద్దాం రండి. అక్కడ ఎల్లోగా కనబడుతున్నాయి చూసారా బస్సెస్, అవేంటంటే టూరిస్ట్ బస్సులు అనమాట. ఎవరైనా టోక్యో వచ్చినప్పుడు టోక్యో చూడటానికి హతో బస్ అంటారు. హతో అంటే ఏంటంటే పీజియన్ అంటే పావురం అనమాట. పావురం బస్సు అని అర్థం. సో మనం ఇప్పుడు ఇందా చూపించిన పోస్ట్ ఆఫీస్లోకి ఎంటర్ అవుతున్నాం. పదండి చూద్దామని పోస్ట్ ఆఫీస్ అనేది ఎలా ఉంటుంది జపాన్లో అనేది. ఇదేంటంటే
ఇదేంటంటే ఏదైనా ఆఫీస్కి ఎంటర్ అయ్యేటప్పుడు మన టెంపరేచర్ ఎలా ఉంది, ఎంత ఉందని చూపిస్తుంది. మనం మొహం ఇక్కడ పెట్టాలి, పెడితే టెంపరేచర్ అంటే చూపిస్తుంది. 36.2 degrees ఉంది అని చూపిస్తుంది. ఇక్కడ పోస్ట్ ఆఫీస్లోనే గ్రీటింగ్ కార్డ్స్ అవన్నీ అమ్ముతారు, స్టేషనరీ కూడా అమ్ముతారు. కవర్స్ కోసం మనం పరిగెత్తుకుని వేరే షాప్కి వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. తర్వాత ఎవరికైనా గిఫ్ట్స్ కావాలన్నా కానీ గిఫ్ట్లు కూడా అన్నీ ఇక్కడ అమ్ముతారు. సో ఒక క్యాటలాగ్ ఉంటుంది, ఆ క్యాటలాగ్ చూసుకుని మనకి ఇది కావాలి అని చెప్తే అది వాళ్ళు తీసిచ్చి వాళ్ళే పోస్ట్ చేసి పంపించేస్తారు. అంతా ఏంటంటే జపాన్లో సింప్లిఫికేషన్ అనమాట. కష్టం పడకుండా, ఇబ్బంది లేకుండా మన కస్టమర్కి ఏం కావాలనేది ఒకసారి ఉన్న కస్టమర్ వస్తే వాళ్ళకి కావాల్సిన వస్తువులు కానీ ఐటమ్స్ కానీ అన్నీ ఒక చోట దొరికేటట్టు ఇబ్బంది పడకుండా చూస్తారనమాట. హోలిస్టిక్ అప్రోచ్ అంటారు దీన్ని. నేను టోటల్గా మనిషికి ఏం కావాలో అన్నీ వీళ్ళే అరేంజ్ చేస్తారనమాట. ఇవేంటంటే స్టాంప్స్ కలెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే ఎటువంటి స్టాంప్స్ కావాలి అనేది వాళ్ళు చూసుకోవచ్చు అన్నమాట. చూసుకోవడానికి ఇలా చూపిస్తున్నారు. సో మనకి ఈ స్టాంప్ కావాలనుకోండి, వెళ్ళి ఈ నెంబర్ చెప్పాలన్నమాట, 217 అని చెప్పగానే ఈ స్టాంప్స్ ఇస్తారు మనకి. సో అలాగా కొన్ని వందల రకాల స్టాంప్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. సో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, సెలెక్ట్ చేసుకుని మనకు కావాల్సిన స్టాంప్స్ సెలెక్ట్ చేసుకుని మనం వెళ్ళచ్చు. తర్వాత ఇటువంటి డాల్స్ అన్నీ కొనుక్కోవచ్చు. పోస్ట్ ఆఫీస్ అంటే ఓన్లీ ఎన్వలప్ కవర్లు, పోస్ట్ కార్డులు అమ్మేది కాదు, చాలా రకాల వస్తువులు అమ్ముతారనమాట. ప్రతిదీ బిజినెస్. చూసారా ఎలా ఉందో బ్యూటిఫుల్గా. ఇక్కడ బాడీ లోషన్స్, క్రీమ్స్ కూడా అమ్ముతున్నారు పోస్ట్ ఆఫీస్లో. తర్వాత ఇది గిఫ్ట్ అన్నమాట. పోస్ట్ ఆఫీసు గిఫ్ట్ క్యాటలాగ్. ఈ క్యాటలాగ్లో మీరు చూస్తే ఫిష్, స్వీట్స్, టీ వేసే మిషన్స్, ఆల్కహాల్, జ్యూస్, తర్వాత మన టవల్స్, ఇది చూస్తే సోప్స్, షాంపూస్, టవల్స్, ప్లేట్లు, కప్పులు, గ్లాసులు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట, ఏది కావాలి. సో ఆ రకంగా ఇవన్నీ క్యాటలాగ్స్, రకరకాల క్యాటలాగ్. అంటే ఏంటంటే ఇప్పుడు ఈ క్యాటలాగ్లో ఉన్న ఐటమ్స్ 3340 యెన్లు అనమాట. ఏ ఐటెం కొన్నా కానీ, ఇందులో ఏ ఐటెం కొన్నా కానీ అదే రేట్ ఉంటుంది. చూసారా, పర్సులు, తర్వాత బ్యాగ్స్ ఇవన్నీ ఉన్నాయి చూసారా, ఇందులో ఏ ఐటెం ఉన్నా కానీ. సో 3300 అంటే దాదాపుగా మనకి 2500 రూపాయలు పడుతుంది అనమాట. సో అలాగా ఇవన్నీ పోస్ట్ ఆఫీస్ కౌంటర్లు అనమాట. పోస్ట్ ఆఫీస్కి బ్యాంకు కూడా ఉంది. సో ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ నుంచి బయటకు వచ్చాము. చూడండి షాపింగ్ కాంప్లెక్స్, దాన్ని అటాచ్ అయ్యి ఎలా ఉందో చూపిస్తాను. సో ఈ పోస్ట్ ఆఫీస్ బిల్డింగు పైన పడగొట్టి కాంప్లెక్స్లా చేశారని చెప్పాను, చూశారు కదా, అదే కాంప్లెక్స్ అనమాట. మీకు చూపిస్తున్నాను. తర్వాత మనం పైకి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. నెమ్మదిగా పైకి వెళ్దాం. చూసారా, పైనుంచి చూస్తే షాపింగ్ అది ఎలా ఉందో మీకు చూపిస్తాం. మనం ఇప్పుడు కింద నుంచి అక్కడ నిలబడ్డాం, అక్కడి నుంచి నెమ్మదిగా పైకి వచ్చాం అనమాట. ఇప్పుడు 5వ ఫ్లోర్లో ఉన్నాం.
చూసారా షాపింగ్ కాంప్లెక్స్ ఇదంతా. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పోస్ట్ ఆఫీస్ పైన 6వ ఫ్లోర్కి వచ్చాం. 6వ ఫ్లోర్లో అంటే రూఫ్ గార్డెన్ ఉంది. ఆ రూఫ్ గార్డెన్లో ఏంటంటే మనకి చాలా మొక్కలు అది పెట్టారు. ఇది 6వ ఫ్లోర్ అని జనరల్గా ఎవరు అనుకోరు, కానీ అలా ఉంది. చూడండి మొక్కలు ఎలా ఉన్నాయో. తర్వాత దూరంగా కనబడేది ఏంటంటే ఎంపరర్ ప్యాలెస్. చెట్లు ఉన్నాయి చూసారా, అవంతా ఎంపరర్ ప్యాలెస్ అన్నమాట. మనం ఇందాక కింద నుంచి అక్కడ డోమ్ లాగా ఉంది చూసారా, ఆ డోమ్ దగ్గర నుంచి వచ్చి నెమ్మదిగా ఇక్కడ టోక్యో హోటల్ చూసాము, స్టేషన్ హోటల్ చూసి కింద నుంచి ఇలా వచ్చి ఈ బిల్డింగ్ ఎక్కామన్నమాట. అయితే ఈ పబ్లిక్ ఎంజాయ్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ ఏరియాలో పైన 6వ ఫ్లోర్లో ఒక పార్క్ లాగా తయారు చేశారు. చూడండి ఎలా ఉందో. ఇదంతా టోక్యో స్టేషన్. దాదాపుగా దీని విస్తీర్ణం 2 కిలోమీటర్లు దాదాపుగా ఉందన్నమాట. చూసారా ఎలా ఉందో, మామూలు స్టేషన్లా కనబడుతుంది. ఈ స్టేషన్ కింద దాదాపు 4 ఫ్లోర్లు ఉన్నాయి. మీరు నా వీడియోస్ వేరే కూడా చూస్తే మీకు దీని గురించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మీకు బాగా అర్థం అవుతుంది. వీలున్నప్పుడు చూడండి. డియర్ ఫ్రెండ్స్, ఇది పోస్ట్ ఆఫీస్ పక్కన 6వ ఫ్లోర్ అనమాట. 6వ అంతస్తు. 6వ అంతస్తులో చూసారా మొక్కలు చెట్లు ఎంత అందంగా పెట్టారో. ఇవన్నీ 6వ ఫ్లోర్లో పెట్టారనమాట. ఇది 6వ ఫ్లోర్ అని మనకు అనిపించదు, అంత అందంగా ఉంది. ఒక 2-3 సంవత్సరాల క్రితం ఏంటంటే ఈ 6వ ఫ్లోర్లో 6వ అంతస్తులో ధాన్యం పండించారు. అది చూసి నాకు వింతగా అనిపించింది, విభ్రాంతిని చెందాను అనమాట. ఇలా ముందుకు వెళ్ళిపోతే టోక్యో స్టేషన్. ఇలా నెమ్మదిగా తిరిగితే ఇదంతా ఏంటంటే బిజినెస్ ఏరియాస్ అన్నమాట. పెద్ద పెద్ద హై రైజ్ బిల్డింగ్స్ ఇవన్నీ ఉన్నాయి. అన్నీ చాలా పెద్ద కంపెనీస్ ఉన్నాయి. ఇలా తిరిగి కొంచెం ముందుకు వెళ్తే ఏంటంటే ఎంపరర్ ప్యాలెస్. పదండి మనం నెమ్మదిగా ఎంపరర్ ప్యాలెస్కి వెళ్దాం, చూద్దాం ఎలా ఉంది ఎంపరర్ ప్యాలెస్. ఇది ఎంపరర్ ప్యాలెస్ దగ్గర మోట్ అంటారనమాట. మోట్ అంటే మన పూర్వం మన రాజుల కోటలు ఉంటాయి కదా, ఆ కోటల దగ్గర శత్రువులు ఎవరో ఈజీగా కోటలోకి రాకుండా ఉండటానికి ముందు ఇలాగ కందకాలు అంటారు మన తెలుగులో అయితే. కందకం లాంటివి తవ్వి దానిలో ఏంటంటే మొసళ్ళని వాటిని వదిలినప్పుడు ఏంటంటే ఎవరైనా లోపలికి వస్తే వాళ్ళు ఈజీగా కోటలోకి ఎంటర్ అవ్వకుండా ఉండటానికి వాడేదన్నమాట. అలాగే దీనికి ఏంటంటే ఎంపరర్ ప్యాలెస్కి 2 మోడ్స్ ఉంటాయన్నమాట, 2 కందకాలు ఉన్నాయి. ఇదేమో మన బయట ఉండే కందకం అనమాట. చూడండి ఎలా ఉందో. ఇందులో అప్పుడప్పుడు హంసలు అవి కూడా వదులుతూ ఉంటారు, చాలా బాగుంటాయి చూడటానికి. సో ఇవాళ ఏంటంటే వెదర్ చాలా బాగుంది కదా, చాలామంది దంపతులు పెళ్లి చేసుకున్న వాళ్ళంతా ఇక్కడ వచ్చి ఫోటోలు తీసుకుంటున్నారు అనమాట. చాలా మ్యారీడ్ కపుల్స్ అండి, ఎందుకంటే లొకేషన్ బాగుంది. చెట్లన్నీ ఏంటంటే బంగారం రంగులోకి రంగులు మారుతున్నాయి, చాలా చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట. ఇది ఇప్పుడు జపాన్లో ట్రీస్ రంగులు మారే సీజన్. కొన్నాళ్ళకి ఏంటంటే ఈ ఆకులన్నీ పడిపోయి మూడుబారిన చెట్లులా అవుతాయి, తర్వాత మళ్ళీ కొత్త ఆకులు వస్తాయి. ఇదంతా ఒక ప్రక్రియ అనమాట, చాలా బాగుంటుంది.